చూడండి, లోకంలో కూడా చాలామంది రేస్లో ఉంటారు. రన్నింగ్ రేసు, ఐఐటి ఒక రేసు, నీట్ ఒక రేసు, ఎంసెట్ ఒక రేసు కదండి. మనతో పాటు చాలామంది కంపీట్ అవుతూ ఉంటారు. ఎవరు బెస్ట్గా పర్ఫామ్ చేస్తే, ఎవరు బాగా హార్డ్ వర్క్ చేస్తే, ఎవరు బాగా ఎగ్జామ్ రాస్తే వాళ్ళు గెలుస్తూ ఉంటారు. కానీ విశ్వాసం కూడా ఒక రేసే. కానీ ఈ రేస్లో యు ఆర్ నాట్ కంపీటింగ్ విత్ యువర్ ఫెలో బిలీవర్స్. హల్లెలూయా. చాలామంది మర్చిపోతుంటారు. నేను పక్కన ఆయన కంటే నేను బాగా పరిగెత్తేస్తున్నానండి దేవుని కోసం అనుకుంటారు. నీ విశ్వాస జీవితంలో ఎప్పుడు నిన్ను పక్కన వాళ్ళతో పోల్చి నీకు మార్కులు వేయడు దేవుడు, గుర్తుపెట్టుకో. యు ఆర్ నాట్ కంపీటింగ్ విత్ ఎనీ ఆఫ్ యువర్ ఫెలో బిలీవర్స్. ఒకవేళ సేవకుడు అయితే ఏ సేవకుడితో నువ్వు కంపీట్ అవ్వద్దు. ఒకవేళ నువ్వు ఒక విశ్వాసం అయితే నీ ప్రక్కనున్న విశ్వాసులతో నువ్వు కంపీట్ అవ్వద్దు. కారణం ఏంటంటే ఈ రేస్లో నీవు పరిగెత్తే విధానాన్ని బట్టి దేవుడు నీకు మార్కులు వేస్తాడు తప్ప పక్కన వారితో ఎప్పుడు నిన్ను కంపేర్ చేయడు. ఈ రేస్లో మరి నేను ఎలా గెలుపు పొందగలనండి అంటే, ఈ రేస్లో నువ్వు బాగా పరిగెట్టాలంటే నీకు గ్రేస్ కావాలి, రెండవదిగా నీకు ఫెయిత్ కావాలి. ఈ పందెపు రంగంలో దేవుని కొరకు నువ్వు బాగా పరిగెత్తాలంటే నీకు దేవుని కృప చాలా ఎక్కువ కావాలి. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఐ వాంట్ టు క్విట్ దిస్ రేస్, నా వల్ల కాదు, ఇంకా నేను తట్టుకోలేను, ఇంకా నేను పరిగెత్తలేను, ఇక నాకు శక్తి లేదు, అమ్మో నాకు ఇంకా విశ్వాసం ఆదివారం ప్రసంగం విన్నప్పుడు ఉన్నంత విశ్వాసం శనివారంకి వచ్చేసరికి మొత్తం ఆవిరైపోద్ది కదండి. శనివారం వచ్చేసరికి అవిశ్వాసుల్లా బిహేవ్ చేస్తుంటారు. విచిత్రం అన్నమాట. కారణం ఏంటంటే వారం మధ్యలో ఆ విన్న వాక్యము, వాక్యశక్తి, ప్రార్థనా శక్తి అంతా ఆవిరైపోయి శనివారం కల్లా మొత్తం బ్యాటరీ డౌన్ అయిపోద్ది చాలామందికి. అయితే ఈ విశ్వాస యాత్రలో, ఈ పందెంలో నీకేం కావాలంటే దేవుని కృపను ఎప్పుడు నువ్వు రీఫిల్ చేసుకుంటూ ఉండాలి. అండ్ యూ మస్ట్ ఆల్సో ఆస్క్ ద లార్డ్ ఫర్ ఫెయిత్ ఎవ్రీ డే. ప్రతి దినము నువ్వు పరిగెత్తడానికి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించే యేసు వైపు చూసినప్పుడు, ది ఆథర్ అండ్ ద ఫినిషర్ ఆఫ్ ఫెయిత్,